నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా చాలా సంతోషంగా ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చింది కాబట్టి మీరు కనుక సబ్స్క్రైబ్ చేస్తే నాకు మరింత ఉత్సాహం కలిగి మీకు అనేక విషయాలు తెలిపేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు లాభపడతారు కూడా. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మిథున రాశి వారికి జూలై మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క జూలై మాసంలో ఈ యొక్క మిథున రాశి వారికి మొట్టమొదట చూడాల్సింది ఏంటంటే, ఏ నక్షత్రాలు ఇందులో ఏ పాదాలు ఉంటాయనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి మృగశిర నక్షత్రం మనం చూస్తే కనుక ఈ యొక్క 3, 4 పాదాలు ఉంటాయి. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఇకపోతే ఇక్కడ గ్రహ గమనాలు కనుక తీసుకున్నట్టయితే శనైశ్వరుడు మన మీనరాశిలోనే ఉంటాడు. రాహు మాత్రం కుంభరాశిలో. మరి ఇక్కడ సింహరాశిలోకి వచ్చేటప్పుడు కేతు కానీ కుజుడు ఇద్దరు కూడా ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. కేతు కుజుడు సింహరాశిలో కలిశారు కాబట్టి ఇది పిశాచ యోగం అనేటువంటి విషయం ఆల్రెడీ నేను ఒక వీడియో తయారు చేశాను. మీకు పంపించాను కూడా, మీరు చూశారు కూడా. ఇకపోతే శుక్రుడు మాత్రం వృషభ రాశిలో ఉంటాడు. ఇక బుధుడు కనుక తీసుకున్నట్టయితే కర్కాటక రాశిలో ఉండటం, రవి గురువులు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉండటం అనేది జరిగింది. ఇక్కడ మేము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, రవి గురువులు ఇద్దరు కూడా ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు. ఇకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో, ఈ గురువు మనకి 5, 7, 9 భావాలను చూస్తాడు. 5వ భావము అంటే సంతాన భావాన్ని గురువు చూస్తున్నాడు మిథున రాశిలో. ఆ తర్వాత 7వ భావము అంటే కళత్ర స్థానాన్ని చూస్తున్నాడు, అంటే భార్య కానీ భర్త కానీ. ఆ తర్వాత భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. మరి ఈ విషయాలన్నీ కూడా బాగున్నప్పుడు మీకు వచ్చేటువంటి పరిస్థితులు ఏమాత్రం అడ్డదిడ్డంగా ఉండవు. పోతే పనులు ఏవైనా ఉంటే కొన్ని ఒడిదొడుగులు రావచ్చు, కొన్ని అవాంతరాలు కలగవచ్చు. ఇంత మాత్రం చేత పని సాగదేమో, పని ఆగిపోతుందేమో అని ఆందోళన పడాల్సినటువంటి అవసరాలు ఏమాత్రము లేవు. ఇకపోతే బదిలీలు ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ ఎవరికి ఉంటాయి? ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు ఉంటాయి. మరి ఆ బదిలీ ఎలా ఉంటుంది? అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా అన్నటువంటి విషయంలో అనుకూలంగానే ఉంటుంది, ప్రతికూలంగా ఏమీ ఉండదు. ఒకప్పుడు మీరు కోరుకొని ఉంటారేమో, లేకపోతే కొత్తగా మీకు బదిలీ అయినటువంటి పక్షంలో కొత్తగా అంటే కొద్ది రోజులు మీకు కొంచెం బాధగా అనిపించిన, కొంచెం ఆ పరిస్థితులు అంత అనుకూలంగా లేదు అని అనిపించిన, ఆ తర్వాతి కాలంలో మాత్రం మంచి ప్లేస్లోకి వచ్చి పడ్డాను రా బాబు అని మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు. ఇకపోతే ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుందండి. బదిలీ అయినప్పుడు ఖర్చు ఉంటుంది. ఏమైనా వ్యాపారంలో ఏదైనా ఇంకా మనం పెంపొందించుకోవాలి అంటే ఖర్చు ఉంటుంది. ఖర్చు ఉంటుంది అని అన్నాను అని అంటే సంపాదన కూడా ఉండాలి, లేదా లోన్స్ అన్నా తీసుకోగలగాలి, అప్పులన్నా లభించాలి, లేకపోతే సంపాదన అన్నా. అప్పుడే కదా ఖర్చు అనేటువంటిది ఉంటుంది. లేకపోతే ఖర్చు ఉండేటువంటి అవకాశమే లేదు. ఖర్చు పెట్టడానికి డబ్బే లేకపోతే ఖర్చు ఎక్కడి నుంచి పెడతారు? అప్పులన్నా దొరకాలి, లేదా సంపాదన అన్నా ఉండాలి. కాబట్టి ఖర్చు పెట్టే యోగం ఉంది కాబట్టి డబ్బు మీకు లభిస్తుంది అని మనం అర్థం చేసుకోవాల్సింది. ఇకపోతే ప్రజల్ని ఆకట్టుకునేటువంటి, లేదా బంధువులను ఆకట్టుకోవాలని, ఇంకా ఎవరినైనా కొత్త వారిని ఆకట్టుకోవాలని మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఆకర్షించేటువంటి శక్తి కూడా కలిగి ఉంటారు. ఇకపోతే కొన్ని అప్రయత్నంగా ఏవో జరిగిపోతూ ఉంటాయి. అదేంట్రా ఎలా జరుగుతున్నాయి, నేను ప్రయత్నం చేయకుండానే ఈ పనులు ఎలా సాగిపోతున్నాయని ఒక్కొక్కసారి మీకు ఆశ్చర్యం కూడా కలిగించవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, కొత్తగా స్నేహితులు కలుస్తారు. మీరు ఏదో మాటల్లో ఫలానా వ్యాపారం చేస్తే బాగుండును అంటే వాళ్ళు ఏమంటారంటే, అయితే నేను పెట్టుబడి పెడతాను, మీరు రెడీగా ఉన్నారా అంటారు. అప్పుడు మీకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా ఆ వ్యవహారం అనేది ముందుకు సాగి నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశాలు ఉండటం, ఆ తర్వాత ఆ ఉద్యోగం ఏదైనా చేస్తూ ఉంటే బై ఛాన్స్ ఆ ఉద్యోగానికి రిజైన్ చేసేసి నూతన వ్యాపారం ప్రారంభించటం అనేటువంటిది జరుగుతుంది. ఆ రకంగా మీరు అంచెలంచెలుగా ఎదిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నాలు కూడా మీకు జరిగిపోతూ ఉంటాయి. వివాహం అనేటువంటిది జరగదు. ఎంతకాలంగా వివాహం జరగలేదు, వివాహం అనుకుంటూ ఉంటారు. సడన్గా ఏదో ఒక సంబంధం వస్తుంది, అనుకోకుండా మాటలు కలిసిపోతాయి.
వధూవరులు ఇద్దరు వధువు అంటే వధువుకి వరుడికి వధువు ఎదుగుతున్నారు కదా, కుదిరిపోతుంది. వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంచేతనే కళ్యాణం వచ్చినా కప్పు వచ్చినా ఆగదు అని అంటారు. ఆ కళ్యాణ సమయం కనుక మీకు వచ్చింది అనుకోండి, ఏదో రకంగా ఈ మాసంలో సెట్ అయిపోతుంది, వివాహానికి కూడా మీరు పరుగులెత్తుతారు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సంతానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని బాధ పెట్టదు. పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. వారు ఆరోగ్యంగానే ఉంటారు. మిమ్మల్ని ఏమీ ఆందోళన పెట్టరు. తర్వాత ఈ యొక్క ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాలు అంటే తీర్థయాత్రలకు వెళ్తారు, విలాసాలకు వెళ్తారు. అటువంటి ప్రయాణాలు కూడా సౌకర్యంగానే ఉంటాయి. ఏ రకమైనటువంటి ఒడిదొడుగులు అక్కడ మాత్రం ఉండవని మాత్రం నేను చెప్పగలను. దానికి కూడా మీకు ఆర్థికంగా లాభం కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇకపోతే నూతన స్నేహితులు కలిసినప్పుడు కానీ అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం ఆలోచించండి. వెంటనే కలిసిపోయి కౌలించేసుకొని ఆహా మనం స్నేహితులు, మనం జీవితాంతం కలిసి ఉన్నాం అలాంటి పలుకులు మాత్రం పలకండి. అతను ఎవరు, ఏంటి, మంచేంటి, చెడేంటి అనేటువంటి విషయం అన్నీ కూడా సంగ్రహించిన తర్వాతనే అతనితో స్నేహం అనేది సాగించండి. ఏం చేతనంటే ఇవాళ బాగుంది, రేపటి రోజున మిమ్మల్ని వెన్నుపోటు పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోర్టులో ఏమైనా కేసులు ఉంటే పూర్తి చేసుకోండి, పర్వాలేదు. దానివల్ల వచ్చేటువంటి ఆపద ఏమీ లేదు. ఇకపోతే ఏదైనా ప్రాపర్టీస్ కొనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వివాహాలు జరిగేటువంటి అవకాశం, అందుకు కానీ ఖర్చులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా భక్తిని మాత్రం వదిలిపెట్టద్దండి. ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా ఆ శ్రీ మహావిష్ణువుని కానీ శ్రీ మహాలక్ష్మిని కానీ పూజించినటువంటి పక్షంలో, హనుమాన్ చాలీసా కూడా చదివినటువంటి పక్షంలో మీకు వృత్తిపరంగా ఒడిదొడుకులు అనేవి ఉండవు. ఆర్థిక పరంగా బాగా ఉంటుంది. ధనమూలం ఇదం జగత్, అవునా కాదా? కాబట్టి ధనము లభిస్తే ఎటువంటి సమస్య ఉండదు. 50% మనం బయటపడ్డాం. మిగతా విషయాలన్నీ అంటారా, ఏదో రకంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మన యొక్క అలవాట్లను జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మబద్ధంగా నడిచినట్టయితే ఆ మిగతా 50% కూడా కవర్ అయిపోతుంది. అలాగా ఈ జూలై మాసం అంతా కూడా గడిచిపోయేటువంటి అవకాశాలు మీకు మెండుగా కనబడుతున్నాయి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పరిస్థితులన్నీ ఇలాగే ఉంటాయి. ఇక ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి చక్కగా మీరు ఈ మాసం అంతటా కూడా గడిపేసి ఆరోగ్యంగా మళ్ళీ ఆగస్టు మాసాల్లో మనం తప్పకుండా కలుగుతాం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.